V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జైల్ రోడ్డు వద్ద ఉన్న పీతనదిబ్బ బంగారు తల్లి అమ్మవారు జాతర మహోత్సవం భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. ఈగల త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ బంగారు తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ఇక్కడ రమ్యంగా జరిగింది. వార్డు యూఎంసీ పితాని వీధి గ్రామం ఆపరేషన్లందరికీ బంగారమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ యొక్క గుడి నిర్మాణంలో మా సోదరుడు అధ్యక్షులైనటువంటి గుడి కంటే అధ్యక్షులైనటువంటి ఏగల త్రినాథ్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ విషయంలో అనేక సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమంలో నాకు ముందుండి ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులను తీసుకొని వాళ్ళ సహసహకారంలో తీసుకొని ఈ గోడుని డెవలప్మెంట్ చేసే విధానంలో ప్రముఖ పాత్ర ఆయనది ఉంటుంది. ప్రతి విషయంలోనూ పండుగ విషయంలోనే అవనివ్వండి, క్రమశిక్షణగా పండుగ చేయడంలోనూ 3 రోజుల పండుగ ఆది సోమ మంగళ 3 రోజులు కూడా ఎదిగి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు ఆహ్వానిస్తూ అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం గల మనిషి ఆ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీనాథ్ గారు. అలాగే ఈ గ్రామం అన్ని విధాల ఈ బంగారమ్మ తల్లి దీవెనలు పితాంతర్భ వాస్తవానికి అందరికీ ఉండాలని, అలాగే రాజకీయ నాయకులు అందరినీ మా ఎర్రగూడ రామకృష్ణ బాబు గారు రావాల్సి ఉంది. కాకపోతే ఆయన సిరిడి ఇతర వచ్చే అవకాశం సాయంత్రానికి ఉంటుంది. లేకపోతే ఆయన ఇక్కడ దర్శనానికి కంపల్సరీ వస్తుంది. ప్రతి ఒక్కరి సహకారాన్ని తీసుకొని ఆయన మన గుడి కమిటీలో ఒక మెంబర్లు అనుకుంటే ఈ పండుగ మాత్రం ఒక 4 రోజులు కూడా చేస్తాం సార్. 3 రోజుల పండుగ 19, 20, 21 ఎప్పుడు 13, 15, 16 ఎప్పుడు వల్ల ఈసారి కొంచెం లేట్ అయింది. 19, 20, 21 చేసేసారి. కానీ ఆలయాన్ని అభివృద్ధి చేసిన ఒక వ్యక్తి మహానుభావుడు ఏగల త్రినాథ్ గారు ప్రెసిడెంట్ గారు. అతను వెంట మేము నలుగురు ఉంటాం. చాలా గ్రాండ్గా చేస్తాం సార్. రాజకీయ నాయకులు ఎంతమంది సరిగా మా వెంట ఎలా వస్తుంటారు. కానీ ఆ గుడి ఎంత అభివృద్ధి ఉంది సార్. మీరు చూసారు కదా గుడి అంత అభివృద్ధి. అది ఏగల ధైర్యం కదా నిజంగా. అతను 18 తొలలు తాడు చేయించారు సార్. 18 తొలలు తాడు ఏ వ్యక్తి చరిత్ర అదో చరిత్ర అండి. ఒక వ్యక్తి మన తొలం నా గుడి పేషెంట్ దుర్గారావు గారికి మాకు ధన్యవాదాలు. అలాగే పార్టీ తరఫున ఆయన మాకు సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి ఇస్తారని ఆశిస్తున్నాం. దీనికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి శ్రీ ఎంఎస్ గారికి, పల్లా దుర్గారావుకి మా గుడి కమిటీ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు జీవీఎంసీ 28వ వార్డులో పితాందెబ్బ గ్రామం దేవత అయినటువంటి శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి మహోత్సవాలు మరి ఘనంగా ఈరోజు పితాందెబ్బ గ్రామంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిరథ మహారాజులు అందరూ కూడా రాజకీయ నాయకులు అందరూ నాయకులు కూడా ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి అందరినీ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. మన అమ్మవారి ఆశీస్సులు 28వ వార్డు ప్రజలకి, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి గడిచిన అనేక ఏళ్ల నుంచి కూడా అమ్మవారి ఆలయానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ ఏగల త్రినాథ్ గారి ఆధ్వర్యంలో మరి గుడి అభివృద్ధి చాలా ఎక్కువగా జరిగింది. మరి రౌండ్ స్లాబ్స్ కానీ, ఈ షెడ్స్ కానీ, ఈ గ్రానైట్స్ కానీ, ఈ టైల్స్ కానీ, ఈ అమ్మవారికి గ్రిల్స్ కానీ, లేదా అమ్మవారి ఆలయానికి
మరి పెయింటింగ్స్ కానీ రకరకాల కార్యక్రమాల అభివృద్ధి, అమ్మవారికి వెండి నగలు కానీ బంగారు నగలు కానీ సమకూర్చడంలో గుడి అధ్యక్షులైనటువంటి ఈగల తిరుమల గారు చాలా చక్కగా పనిచేసి అమ్మవారి ఆలయానికి అభివృద్ధికి సహకరించిన ఎక్కువగా పాటు సహకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రజలందరికీ ఉండాలని బంగారం గుడి జరుగుతున్నాను ఎన్ని రోజులండి పండుగ? ఆదివారం, సోమవారం తెలియదు, మంగళవారం పండుగ, రాజకీయ నాయకులు డెవలప్ చేయడానికి కారణం నేను ముందున్నా వెనక నాకు పల్లాతులుగా మాట్లాడతా బాగా డెవలప్